దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు శ్రమలో, బాధలో, ఇబ్బందులో ఉన్నారా? నేను నీతిగా బ్రతుకుతున్నప్పటికీ, భక్తిగా బ్రతుకుతున్నప్పటికీ, దేవుని సన్నిధిలోనే ఉండినప్పటికీ నాకేంటి ఈ బాధలు, నాకేంటి ఈ శోధనలు, నాకేంటి ఈ శ్రమ, నాకేంటి ఈ నిందలు, నాకేంటి ఈ అవమానాలు, నాకేంటి ఈ శరీర రోగము అని మీరు ఆలోచించుకుంటున్నారా? బాధపడుతున్నారా? కృంగిపోతున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనము చూసినట్లయితే, ఆ 2వ లైన్ నుంచి మనము గమనించినట్లయితే, ఎందుకు మనకి శ్రమలు, ఎందుకు మనకి శోధనలు, ఎందుకు మనకి రోగము, ఎందుకు మనకు వ్యాధి అనుమతించబడుతుంది అంటే, ఇక్కడ దేవుడు రాయించాడు తన భక్తుడి ద్వారా. 12వ అధ్యాయం 10వ వచనము 2వ లైన్ నుంచి మనం చూస్తే, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మేలు కొరకేనండి మనకు వచ్చే ఈ శ్రమ, మన మేలు కొరకే మనకు వచ్చేటటువంటి నింద, మన మేలు కొరకే మనకు కలుగుతున్నటువంటి నష్టం, మన మేలు కొరకే మనకైనటువంటి గాయం, మన మేలు కొరకే దేవుడే అనుమతింపచేస్తున్నాడు. ఎందుకంటే తన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధతను మనము ధరించుకోవాలని, ఆ పరిశుద్ధతలోకి మనము నడవాలనే దేవుని ఉద్దేశం అండి. అందుకే మన జీవితంలో శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు, మన జీవితంలో కష్టాలను అనుమతిస్తూ ఉంటాడు, మన జీవితంలో నిందలు, అవమానాలు, ఉపద్రవాలు ఏర్పడుతూ ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధతలోకి మనము నడిపించబడాలని, ఆయన పరిశుద్ధతలోకి మనము మార్పు చెందాలనే ఈ శ్రమను అనుమతిస్తాడండి. అవునండి, శ్రమ వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే కదా మనము రాటుదేలేది. ఒక చెరుకు గెడను ఆ మిషన్లో పెట్టి పిండినప్పుడే దానిలో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి రసము, జ్యూస్ బయటకు వస్తుంది. పిప్పి పనికిరాదు, బయట పారవేస్తారు, కాల్చివేయబడుతుంది. ఆ రసం మాత్రమే మనము తాగుతాము, ఆరోగ్యానికి మంచిది. అట్లాగే మన జీవితంలో కూడా పనికిరాని పిప్పిని తీసేయటానికి, వ్యర్థమైన దాన్ని డిలీట్ చేయటానికి, అనవసరమైన దాన్ని పక్కకు తప్పించడానికే మన జీవితంలో దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో ఒక బాధ కలుగుతుంది, మన జీవితంలో ఒక నింద ఏర్పడుతుంది, మన జీవితంలో ఒక రోగం ఏర్పడుతుందండి. అంతేగాని దాని వలన మన జీవితం ఏం పాడైపోదు, మన జీవితం ఏం పతనం అవ్వదు, మనం నశించిపోమండి. తన పరిశుద్ధతలో పాలు పొందాలని, ఆయన పరిశుద్ధతలోకి మనము మార్చబడాలని ఆయన ద్వారా మనం శిక్షించబడుతూ ఉంటాం. ఆయనే మనల్ని మార్చుటకు ఆయన మన యందు ఆసక్తి చూపిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మీరు భయపడొద్దు, దిగులు చెందొద్దు, వేదన పడొద్దు. మీకు కలిగినటువంటి ఆ శ్రమను బట్టి, మీకు ఉన్నటువంటి ఆ నిందను బట్టి, మీరు అనుభవిస్తున్నటువంటి ఆ వ్యాధిని బట్టి దేవుని స్తుతించండి, ఆరాధించండి. దేవా మీకు స్తోత్రం, నా జీవితంలో, నా శరీరంలో ఈ వ్యాధిని, ఈ యొక్క శ్రమను, ఈ బాధను అనుమతింపచేసేవంటిది నా మేలు కొరకే, నా మేలు కొరకే. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులన్నీ మనం చెప్పగలిగినట్లయితే సంతోషభరితంగా ఉంటాము. కొంత సమయం గడిచిన తర్వాత, కొన్ని దినాలు అయిన తర్వాత దేవుడు ఆ శ్రమను పూర్తిగా విడిపించి సంతోషంతో మనం ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఏర్పడుతున్నటువంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మన మేలు కొరకే, తన పరిశుద్ధతలో పాలు పొందాలనే దేవుడు అనుమతింపచేస్తున్నాడు. కాబట్టి నిశ్చింతగా ఉండండి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ విశ్వాసయాత్రలో ఆయన స్తుతిస్తూ ఈ విశ్వాసయాత్రను ముందుకు సాగించండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.